హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియో. అండ్ ఈ వీడియోలో ఏంటంటే సడన్గా ట్రిప్ ప్లాన్ చేసాం అన్నమాట వైజాగ్కి. బట్ ఎందుకంటే ఒక సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందని ఒక టాక్ వచ్చింది. వెంటనే బ్యాగులకి చదువుకొని గోదావరి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కాను అంటే వరంగల్ టు వైజాగ్. అండ్ నిజం చెప్తున్నా అంటే నేను వెళ్తున్నప్పుడు వినాయక చవితి సందర్భంగా ఆ పచ్చదనం చూసేది నిజంగా చాలా బాగా ఉంటుంది. Gila. Wow. 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 మొత్తానికి అది బీచ్ మొత్తం పవర్గా వస్తున్నారు. అసలు ఈరోజు ఏందో అర్థం అవ్వట్లేదు. వినాయక చవితి రోజున నిమజ్జనం అలాంటి వినాయకుడిని పెట్టడం వలన లేకపోతే దీనికో సంథింగ్ ఈరోజు మొత్తం బీచ్లో హాలిడే. మొత్తం గచ్చే ఇక్కడ చూసిన పోలీస్ దాదాపు ఒక 4 కిలోమీటర్ ఉంటాయి ఈ రోడ్డు వెంబడి మొత్తం పైన ఎక్కడ పోయినా పోలీసులు కనబడతాను. ఈరోజు హాలిడే అనుకుంటాం. రాంగ్ టైంలో వచ్చినట్టున్నది, నాకు అర్థమైపోయింది. ఇక ఈరోజు వినాయక చవితి స్పెషల్ డే అనుకుంటా. మొత్తం మరి బీచ్కి ఎందుకు అలవాటు చేస్తారో ఏమో తెలుస్తలేదు. కానీ నిజం ఇలాగే బాగున్నారు ప్రశాంతంగా. ఇంతమంది జనాలు ఎప్పుడు చూడలే. మొత్తం జనాలు అసలు ఎంత కూడా చూడలేదు. అంత జనాలు ఉన్నారు ఈరోజు. ఎందుకు కొంచెం అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తారు. కానీ కొందరు చాలా దూరం నుంచి వచ్చిన టూరిస్టులు ఉన్నారు కదా, ఇది వేరే తమిళనాడు నుంచి అట్లాంటి వాళ్ళు ఒరిస్సా నుంచి కొందరు వచ్చినారు. వాళ్ళు మొత్తం వెళ్ళి చూస్తున్నారు ఈరోజు. ఏందో అర్థం కాదు. ఎవరైనా ఉంటే హాలిడేస్ రావడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ఈ టూర్లకు సంబంధించిన వైజాగ్ కానీ బీచ్ కానీ అరకు కానీ ఇట్లాంటి చూస్తారు. బట్ చూడొచ్చు కాదు 9 రోజులు అదే పరిస్థితి.
ఈ 9 రోజులు బీచ్లకు నాట్ టాయిలెట్ అంటే మొత్తానికి బీచ్ లోపలికి అయితే పంపించారు. మొత్తం బార్కేట్లో ఎక్కడ చూసినా చూసారుగా, ఇక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంటుంది, ఈ ఎంట్రెన్స్లో కూడా బార్కేడే. దూరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి మాత్రం నిజంగా చాలా స్ట్రిక్ట్, ఇంత స్ట్రిక్ట్ ఉంటానని ఎప్పుడు అనుకోలే. కొందరు పోతున్నారు, మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. మనం మాధ్యమం కొంచెం ముందుకు వెళ్దాం, ఒక 2 కిలోమీటర్లు అనుకుంటే లాస్ట్ అది వెళ్తే ఏదైనా ఈ రోడ్డు పట్టుకొని దాదాపు ఒక 1.5 కిలోమీటర్ చూసారు నా వెనుక, దాదాపు మొత్తం బార్కేట్ 2 కిలోమీటర్ దాకా అదే పరిస్థితి. మొత్తం బార్కేట్, మొత్తం ఎటు చూసినా బార్కేట్, అసలు ఏంటో అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, ఈరోజు మాత్రం కలకల్లాడిపోతాను బీచ్ అయితే. నిజంగా ఇంతమంది జనాలు ఎప్పుడు చూడలేదు. బీచ్కి వచ్చినప్పుడు ఈ టైంకి ఎవ్వరు ఉంటారు, మాక్సిమం మార్నింగ్ టైం లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం మాత్రమే. ఇంత జనాలను నేను ఎప్పుడు చూడలే. మొత్తం బార్కేడ్. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ కూడా కనబడతా. అక్కడప్పుడు కొందరు జనాలు ఉన్నారు కానీ బట్ ఆడతలేరు అనుకుంటా. ఆ రాళ్ళ మీద నిలబడరు కానీ అంత పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఎంత పార్కింగ్ ప్లేస్ చూడడానికి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కొంచెం బీచ్లో కొంచెం దిగి కొంచెం ఫ్రెష్ అప్ స్నానం చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఎటు కాకుండా అయింది. సో ఇది మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ దాటొచ్చిన. ఇది ఎట్లుంటో చూడాలి. ఇది కూడా గంతేనా లేకపోతే ఏందో చూసి అర్థమవుతలేదు నాకు. ఏముందో ఈ వాతావరణం, క్లైమేట్కి వైజాగ్ మాత్రం కూర్చుందిరా నాన్న. అక్కడ కూడా కొందరు మాత్రమే ఉన్నారు. మొత్తం రోడ్ అంతా కూర్చుంది సముద్ర బీచ్. టైం అయితే నిజం చెప్తున్నా 5 అవుతుంది. ఎప్పటి నుంచి జనాలు మామూలుగా ఉండరు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంతమంది వచ్చినప్పుడు కొంచెం నార్మల్గా ఉండే, ఇప్పుడు మామూలు లేరు జనాలు.
కానీ అన్నింటికన్నా బెస్ట్ మైనస్ ఏంటంటే ఈరోజు కొంచెం ఒక జత డ్రెస్ పట్టుకొచ్చుకున్నా, మంచిగా బీచ్లో హాయిగా స్నానం చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనిపించి. కానీ అదొక్కటి దరిద్రం అయింది. సో అక్కడ ఆల్రెడీ రాజుపెట్టిల్లు. సో చెన్నై మెరీనా బీచ్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ అలా ఉన్నాం అనమాట. ఇక్కడ స్నానం చేయడానికి ప్రమాదకరం. ఏంటో అర్థం అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏం కథ. చిన్న ఏమన్నా అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఎలాగో సరే ఈ వర్షాకాలంలో అరకు ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అది మిస్ కావద్దని చెప్పేసి ఫస్ట్ అరకు ప్లాన్ చేసుకున్నాను. బట్ నేను వచ్చే వరకు ట్రైన్ బిల్ అవ్వడం వల్ల ఆ ట్రైన్ అయిపోయింది. సో రేపు మార్నింగ్గానే అరకు సంబంధించిన ట్రైన్ చేయొచ్చు చేయకపోతాం, బట్ ట్రై చేస్తాను మాత్రం. రేపు ఒక్కరోజు ఉంది, అది వేసేసరికి ఒకరోజు అయిపోతుంది. మళ్ళీ తెల్లారి 2 days ఆఫ్టర్నూన్ దాకా నేను హైదరాబాద్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు ఇచ్చింది 2 days లీవ్. దాంట్లో ఒకరోజు ఈ ఆర్కే బీచ్ నుంచే జరుగుతుంది నాకు, ఎందుకంటే ఇక్కడే నాకు మంచి ప్లేస్. ఫుడ్ కూడా అయితే డోకు లేదబ్బా, నిజం చెప్తాను. అడిగి చూడదా ఇంకో షాప్ దాదాపు 2-3 kilometers దాకా పెట్టుకున్నారు. ఫుడ్ కూడా అయితే ఏ ఇబ్బంది లేదు. అవును, ఇక్కడ ఆర్కే బీచ్ కదా, ఈరోజు హాలిడే అనమాట. మాక్సిమం నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అయితే 60 రూపాయలు, సంథింగ్ 70 రూపాయలు ఉంటుంది. కానీ ఈరోజు హాలిడే ఉండడం వల్ల ఏంటంటే 100 రూపాయలు. చికెన్ అయితే 120 రూపాయలు. దారుణంగా ఉన్న రేటు ఇక్కడ. ఇక బయట తిన్నాకంటే ఇక్కడ తిన్నాకంటే కదా. అడిగేయలేకపోతున్నా అట్లున్నది ఇక్కడ ఈ చిత్రం తీరు. సో అక్కడికి వెళ్ళి ఒక 4-5 ఫొటోస్, మనమైతే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఒక 4-5 ఫోటోలు ఇచ్చాము. ఆ వీడియోస్ ఎట్లుంటాయి ఇంకా తను ఒకసారి చూద్దాం, అసలు వర్కౌట్ అయితే కాదా అని చూద్దాం. బట్ నాకున్నది ఏంటంటే కాళ్ళకు డ్రిప్ అనేది లేదు. అంటే స్పార్షిప్ బ్రాండెడ్ కనుక కొంచెం జాగ్రత్త, డ్రిప్ అనేది లేదు. చూడాలి. రవీంద్ర నాయన ఫోటోలు చెప్తున్నాను. ఒక 5-6 ఫోటోలు అక్కడ దిగడానికి ట్రై చేద్దాం, ఎలా ఉంటుంది ఏం కథ అనేది. అట్లా ఉన్నది. ఫోటో అంటే మీకు బ్యాక్ సైడ్ ఒక కనబడుతుంది చూసిన, అది ఫోర్ట్. చేపలకు సంబంధించింది, పడవలు, ప్రాణాలు ఇవన్నీ ఉంటాయి కదా, పెద్ద నౌకలు అన్నీ అటు సైడ్. ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మళ్ళీ నేను 2-3 kilometers అక్కడ దాకా పోవాలంటే మన వల్ల కాదు. ఇక అటు పైకి వెళ్దాం, చూద్దాం ఎట్లుండదు. నుంచి ఇక్కడ దాకా పెట్టాలి. ఏం జరిగింది, జారిందంటే కథం ఇక అయిపోయినట్టు. ఇక జారిందంటే కథం ఇక అయిపోయినట్టే. మొత్తానికి అయితే ఎక్కించినవారు నాయన. ఇక నాచి చూడదు ఎంత దారుణంగా ఉండదో. మొత్తానికి అయితే చాలా దూరం ఎక్కువ కుప్పలు కూడా మామూలుగా లేదు. మ్యాథ్స్ అయితే ఎట్లా జారిపోతుంది లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీరు ఒక్కటే అంటున్నట్టు చాలా మంది క్రికెట్ ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు రాలి ఇక్కడ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురిని అడిగి చూస్తే ఏంటంటే ఒకప్పుడు ఎంత సముద్రం మునిగిపోయిందట. ఇప్పుడు కొంచెం సముద్రం వెనక్కి వెళ్ళిపోతాను ఈ దేని చాలా బాగుంది. సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఇదేనా ఆర్కే బీచ్లో. నేను ఒక 2-3 times వచ్చా 4 అనుకుంటా దీంతో. బట్
ఇంకా ఎప్పుడు మీరు ఇట్లాంటి ప్లేస్ అయితే ఉంటుంది చెప్తున్నా. సముద్రం చాలా మంది ఉన్నారు. మీకు ఇంత క్లారిటీ తీసుకొచ్చి నిజం చెప్తున్నా, ఇట్లాంటిది ఒకటి ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు ఎంత మునిగిపోయేది, ఇప్పుడు తేలింది. బట్ రేపు ఫ్యూచర్లో కూడా అక్కడ లాస్ట్ బండ వచ్చినా అది కూడా తేలేటట్టే ఉన్నది. బాగుంది అబ్బా, మంచి ప్లేస్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. చాలామంది ఒక మంచి డిసిషన్, మంచి ఆలోచనలో మంచి ప్లస్ పాయింట్ అయితే ఉంది ఈ ఏరియాలో అయితే. ఈ ఆర్కే బీచ్ మొత్తం తిరగడం కన్నా ఇది ఒక్కటే చాలా బాగా అనిపించింది నాకైతే. చూద్దాం, ఇంకొక 1 hour 2 hour టైం చేంజ్ చేసి వెళ్దాం. ఏం పాకుర్రా నాయన, పోయిందంటే కథ అనుకున్నా. చూడు ఇప్పుడైందంటే కథ ఇక జస్ట్ ఇక్కడ లాస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూద్దాం, మనకి మ్యాక్సిమం ట్రై చేద్దాం. క్లిప్ అయిందంటే కష్టమే కదా, నన్ను అడిగినట్టే ఇక. నడుగు ఇరిగినట్టు ఇక క్లిప్ అయితే. దాదాపు అక్కడ ఒడ్డు ఉంటే ఇక్కడ దాదాపు 1 kilometer దాకా నడుచుకుని వచ్చిన. ఇప్పుడు మనం ఏంటంటే ఆ లాస్ట్ కొండపైకి ఇక్కడ లాస్ట్ పాయింట్ అదే అనుకుంటా. చూద్దాం ఎట్లుంటుంది ఇంకా తాను. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా, అట్లున్న పరిస్థితి. ఓకే, నేను లాస్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదే అక్కడ ఉంది, ఆ లాస్ట్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మీకు చూపించే ఎట్లా ఉంటుందా. మామూలు విషయం కాదు నాయన, నిజంగా ఒక్కసారి చూడండి. అడుగుని కూడా ఆ హాస్టల్ అయితే అంత పెద్ద ఉంది, ఆడదాకా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తాను. ఇది అక్కడికి వెళ్ళినట్టు ఎట్లా వ్యూ పాయింట్ దొరికితే ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం అన్నట్టు చూస్తున్నా. వైజాగ్ బీచ్ ఈరోజు మాత్రం నిజం చెప్తున్నా, చాలా చాలా బాగున్నది. నైట్ లొకేషన్ మీకు చూపించి ఒకసారి చూడండి. నిన్న మార్నింగ్ నాకు ఒక వైట్ న్యూస్లో ఒక న్యూస్ వచ్చింది. సముద్రం, వైజాగ్లో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, కొత్తగా ఏర్పడ్డ వ్యూ పాయింట్ అని ఒకటి. అది చదివాను నేను. అది చదివిన తర్వాత వెంటనే ఎట్లన్నా 2 days హాలిడేస్ ఇచ్చినాను అని చెప్పేసి జస్ట్ ఒక 2 జాతర డ్రెస్సులు పట్టుకొని గంట ట్రైన్ ఎక్కించి డైరెక్ట్ నైట్ అంతా పడుకొని తెల్లారేసరికి వైజాగ్ బీచ్లో దిగిన. దిగుడు ఒకసారి చూద్దాం ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏం కథ అని చూసిన తర్వాత ఒక 1 hour అక్కడ ఒక 3-4 kilometers దాకా అదే రూట్లో నడుచుకుంటూ ఆర్కే బీచ్లో నాకు ఇది కొత్తటి లొకేషన్ కనబడింది. నిజంగా సముద్రం వెనుకెళ్ళిపోయిందంటే ఇది ఇంతవరకు నేను ఒక 3-4 times వచ్చినా కూడా ఇప్పుడు ఇంతగానో చూడలేదు. ఇది మాత్రం చాలా అంటే చాలా కొత్త ప్లేస్, చూడడానికి ఫోటో వ్యూ పాయింట్గానే ఉన్నాయి. ఆ లాస్ట్ అక్కడ కూడా బండలు తిన్నాయి, ఆ బండల నుంచి డైరెక్ట్ మళ్ళీ కూడా వెళ్ళిపోవచ్చు. అవి కూడా ఫ్యూచర్లో రావచ్చేమో చూద్దాం. కానీ మామూలుగా లేరు జనాలు, లాస్ట్ ఎక్కడ చూసినా లాస్ట్ వీడికి మాత్రం వస్తున్నారు. ఒక్కసారి అడిగిపోతాబా, కానీ నా కాళ్ళు అయితే ఎప్పుడైతే నీళ్ళు తాకినదో ఒక మనసు ప్రశాంతత, చల్లటి గాలి, చల్లటి నీళ్ళతోనే ఒక రకం ఫీలింగ్. అబ్బా, ఈ బీచ్లలో ఏముంటుంది ఏమో తెలియదు కానీ నిజం చెప్తున్నా కొంచెం అప్పటికిప్పుడు కొంచెం మళ్ళీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టు. ఇక ఇంకొక 1/2 kilometer అమ్మో, ఇక్కడ మళ్ళీ ఒక అడ్డ వచ్చింది. మళ్ళీ అటు నుంచి అంతా తిరుక్కుంటూ పోవాలి. వ్యూ పాయింట్ చేరుకోవడానికి ఇది ఒక దారి ఉన్నాయి కానీ వాళ్ళు నీళ్ళకి వెళ్ళి నడవాలి. ఇట్లా నడుచుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చూడాలి, ఒక సముద్రం ఆల్రెడీ మళ్ళీ ముందుకు వచ్చినట్టు కనబడుతుంది. మొత్తానికైతే సగం దారికి వచ్చిన ఈ యొక్క బండ ఎక్కితే నాకు వ్యూ పాయింట్ దొరికినట్టే. చాలామంది రిచ్ చేసుకుంటారు, కొన్ని అయితే అట్లా అంత చీండేది ఇక నాకు. ఇక చూసారుగా ఆల్రెడీ మొత్తం దిగింది. ఇక ఇంకా దిగితే బట్టలు తట్టుకోవట్టున్నాయి. ఇలా బట్టలు రైలు లాకర్లో పెట్టొచ్చిన నిమజ్జనం ఇప్పుడే చేస్తున్నాను అనుకుంటా. ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ ఒకప్పుడు అంతా లేనలేదు.
అంతా లేదు, ఇక్కడి నుంచి దగ్గరన్నది. ఈసారి మాత్రం ఇంకొక 1 అవర్లో సముద్రం ముందుకు వచ్చేట కనబడుతుంది. ఓకే అవుతుంది. ఇదే మన లాస్ట్ తీసుకోండి ఉన్న పరిస్థితి అడుగు సముద్రం చెప్పండి. ఏ టైంలో నాకు మంచి జరగచ్చు తగ్గచ్చు సగం మునికి పిల్లలు సరిగా ఆల్రెడీ వస్తుంది. ముందైతే మంచి ఆ వాటర్ ప్రెషర్ ఉంటుంది కదా పడుతుంది. ఈ యొక్క వ్యూ పాయింట్ కోసం 200, 400 పెట్టుకొని టికెట్ పెట్టుకొని రావాల్సి వచ్చింది. చూడడానికి చాలా బాగుంది అబ్బా. నిజంగా వైజాగ్లో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బట్ చూడాలి ఇంకొక మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇది ఉండదు అనుకుంటుంది. కానీ వినాయక చవితి రోజు ఇంతమంది జనాలు ఏంటంటే ఒక జాతర జరిగినట్టు వచ్చేది. ఇంత జనాలు ఎక్కడ చూడలేదు నేను. ఏదో మన జాతరలు ఇంకోటి సరస్వతి పుష్కరాలు కుంభమేళకు వచ్చినట్టు వచ్చి ఆ జనాలు ఇక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ దాకా అదే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ప్లేస్ చూడడానికే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది తప్ప చూడడానికి చాలా బాగుంది. పెద్దగా ఉన్నది. ఇప్పుడు ఆడికి ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది, ఈడెక్కువ ఉన్నా ఇబ్బంది అవుతుంది, ఈడెక్కువ ఉంది. ఎందుకంటే కరెక్ట్ నేనేంటంటే చెప్పులు సరిగా డ్రిప్లు అది బాధ. తొందరగా దీన్ని కూడా చూసుకోవడం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రావడం కూడా ఇబ్బంది ఉంది. లేడీస్ ఉన్నట్టు చూసారు అంటే జాతి చాలామంది వచ్చేది ఏంటంటే వినాయక నిర్ణయం చేస్తున్నారు ఇక్కడ. ప్రతి మళ్ళీ సముద్రంలో పడుతుంది. నిమజ్జనం కొన్ని పదాలు కూడా సరిగా పడతారు. మన ఈరోజు అన్నమాట. అయితే ఇబ్బంది ఎందుకంటే ఆర్టీసీ డైరెక్ట్ ట్రైన్ ఎక్కితే వెళ్ళిన నైరంగా ట్రైన్లో కనుక్కుంది ఒక 5 6 అవర్స్ మనకి ప్రశాంతంగా ఉండడానికైతే ఇది ఒక మంచి టూర్ పంపించండి. ఇక్కడ బండ మీద కూర్చొని నాకు అది ఏదైనా ఉంటే ఉండదు. కానీ ఎక్కువ చెప్పుండడం చాలా మంచిది. ఎందుకంటే సముద్రం మామూలుగా ఎలా అవుతాను సంబంధం అడిగిరా ఎందుకంటే నాకు పోవడానికి ఒక రోజు మొత్తం ఫుల్ అయిపోతుంది. అరకు చాలా చూసిన. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగుంటుంది. ఎందుకంటే మొత్తం పుట్టలు పన్నుకి ఆ పట్టదానం మొత్తం చాలా చాలా బాగుంటుంది. క్లారిటీ లేదు. డాక్టర్ హైదరాబాద్ నుండి రైల్వే స్టేషన్ వెళ్ళాము. ఫొటోస్ తీయాలా ఉన్నట్టున్నది పరిస్థితి. అలా నేను కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ దాదాపు 6 అవర్స్ వరకు ఇదే పరిస్థితి. ఆపి కొన్ని ఫోటోలు దిగి మిగతా వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసి కొంచెం మాట్లాడుతూ కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం జరిగింది. కానీ ఒక మంచి ప్లేస్కి వచ్చినప్పుడు ఇట్లాంటి ఇంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. మామూలుగా రాలేదు జనం. చూసారా ఆ చిన్న నాకు చూడండి ఎట్లా పోజిస్తున్నాడో ఏందో. వైజాగ్లో దాదాపు ఒక 70% మంది వైజాగ్ బీచ్లో కనబడతారు. అట్లున్న జనాలు అక్కడ నుంచి దాదాపు చాలా ఇబ్బంది పడుకుంటూ అక్కడి నుంచి రావడానికి దాదాపు ఒక 35 మినిట్స్ 40 మినిట్స్ మధ్యలో పడ్డది. ఈ వాటర్ ఆ వాటర్ వేసారుగా వెయిట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే వ్యూ పాయింట్ అయితే జరుపుకున్నాం. ఫైనల్లీ వ్యూ పాయింట్ చాలా
అది నిజంగా వస్తుంటే ఇంకా 100 మాత్రమే ఒక ప్లేస్ మాత్రం నిజంగా చూడండి వస్తుంది. లాస్ట్ వీక్ అంటే కొంచెం ముందుకు వెళ్తే అది అక్కడికి వెళ్ళాలి. దాదాపు పోవడానికి నాకు ఒక దాదాపు 25 నుంచి 30 మినిట్స్ పట్టింది. ఈ యొక్క వ్యూ చూడడానికి ఏం లేదు, కొండ తప్ప. ఇదే లాస్ట్ వ్యూ. లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు మనది. సముద్రం నుంచి మధ్యలోకి వచ్చిన ఎటు చోటు వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళని ట్రై చేస్తున్నారు. అది కూడా వెనక్కి వెళ్తుందని వాళ్ళ ప్రయాణం మరి ఏమున్నారు తెలియదు. కానీ చాలా డేంజర్గా వచ్చింది. ఆ బండక్కడికి వెళ్దామని ట్రై చేస్తారు. కానీ మనం ఎందుకు సడన్గా అసలు ఇప్పుడు అసలు నిజం చెప్తున్నా, ఇంతవరకు ఒక 3-4 టైమ్స్ వచ్చినా ఇదే ఫస్ట్ టైం అబ్బా వెనక్కి వెళ్ళడు. सज्जन सज्जन का हाथ रहे ఏమొస్తాం మంచి ఆప్షన్ ఫుల్ అవుదాం చెప్తున్నా. లాస్ట్ చెప్తున్నా, గోవాలో బీచ్ అయితే ఏదైతుందో గోవా బీచ్లు పనికిరావు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు వైజాగ్ బీచ్కి వచ్చినప్పుడు ఈజీగా గోవా బీచ్ ఏం పనికిరావు. అంటే మనం బీచ్కి వెళ్తాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక బీచ్ అంటే ఒక ఇంత సముద్రం కానుకుండా ఉన్నాయి. చాలా మంది కష్టమే మన పరిస్థితి. కొట్టుకోడే ఉన్నాయి మన పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, నిజం భయ్య, 10,000-15,000 పెట్టి గోవాకు రావడం కన్నా 2,000-2,500 ఒక 3-4 డేస్ వైజాగ్ వచ్చి వైజాగ్ బీచ్ ఒక్కరోజు మొత్తం టైం స్పెండ్ చేస్తే మిగతా రోజులు కైలాసగిరి మిగతా ఇంకా ఏదైతే టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయో ఆ వీడియో చూడొచ్చు. మళ్ళీ ఒక్కరోజు అరకుకి ఒక్కరోజు కంపల్సరీ తీసుకుంటే మనకు వైజాగ్లో 2,500 నుంచి 3,000 అయిపోతుంది అన్ని ఖర్చుతో కలిపి. వైజాగ్ బీచ్లో నయం, గోవా బీచ్ పనికి రావనుకుంటాను. ఎందుకంటే ఆ ఖర్చులు మామూలు ఉండదు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇంత టైం చేంజ్ ఆర్కే బీచ్ జస్ట్ ఇట్లా వచ్చేది బొర్రేది పోయేది వెళ్ళిపోయేది అంతే. కానీ ఇట్లాంటి ఒక బీచ్ ఇట్లాంటిది ఒకటి అంటే ఒకటి ఇలాంటిది ఒకటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దీన్ని ఏమంటారు అంటే రాక్ హిల్స్ ఏదో పేరుంటుంది. ఏం గుర్తు రావట్లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నిజంగా చెప్తారా, బ్రెయిన్లో పిచ్చి ఆలోచన ఉండేది, ఇప్పుడు అది కూడా గుర్తు రావట్లేదు. ఇది ఒక మంచి ప్లేస్. నిజంగా చెప్తానా, నేను మ్యాక్సిమం మిస్ చేస్తున్నాను అనుకుంటా. మధ్యాహ్నం నుంచి వచ్చిన కాదు, పొద్దున్న నుంచి వచ్చినా బాగుండు. ఇంకా మనకు సంబంధించిన ఫుడ్ వచ్చినట్టు బస్సు వస్తుంది ఆగి ఉంటాయి. ఇప్పుడు అంత ఫిల్ అవుతున్నాడు చూస్తున్నా. నిజం చెప్తున్నా, పొద్దున్న నుంచి సాయంత్రం సమస్య పొద్దున్న దాస్తున్న ముగ్గురు చెప్తున్నాం. మొబైల్కైనా అడగైనా పిల్లబండు లైఫ్ మొత్తం కష్టాలు బాధలు చెప్పుకుంటూ పోతే ఏం రాదు. ఉంటాయి, ప్రతి మనుచుకుంటాయి అదంతా. కానీ లైఫ్ కొంచెం ఎంజాయ్ చేయండి. ఒక 4 సంపాదించుకోండి ఫ్రెండ్స్గా, ఇక చాలు, మీకేమవసరం లేదు. ఇక కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పని మనం చేసుకుని పోయి ఏం లేదు. ఒకరి గురించి మనకు అవసరం లేదు. వాడేదో చెప్తున్నాను, వీడేదో చెప్తున్నాను, ఇంకోడేదో చెప్తున్నాను.
లైఫ్ నాశనం చేసుకోకండి. వాడు కూడా చిన్నవాడు బొంగవాడు అనుకుందాం, కానీ పట్టించుకోకండి. మీ చంపదని మీకు గెలిచాలి, ఎంజాయ్ చేయండి. అప్పటికిప్పటికి ఏం చెప్తున్నా ఒకసారి అర్థం చెప్తున్నదా పడికి దాటుతుంది. మొత్తం నా బట్టలన్నీ దొరికిపోయినాయి. ఓకే పర్లేదు, ఏం కాదు. ఒక 1 అవర్ కట్టాను. చీకటి పడేసరికి పోలీసులు ఎవరు కింద ఉండనిత్తలేరు. ముఖ్యంగా అది ఆ వ్యూ పాయింట్ వచ్చిన అది ఈ సముద్రానికి ఎదురుగానే మనకు బస్ స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళాను ఆల్రెడీ ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకా 2-3 అవర్స్ ఇక్కడ టైం చేంజ్ చేసి ఇప్పుడు ఈ చీకటినాయి కదా, ఇంకొక 2-3 అవర్స్లో చూస్తే ఇంత బాగుంటుంది ఈ వైజాగ్ ఫోర్ట్ అనేది. ఇక్కడ నుంచి ఆ బైక్ రోడ్డు పెట్టుకొని పోతే 1.5 కిలోమీటర్ అయితే ఉన్నట్టున్నది ఫోర్ట్. ఇప్పుడు ఆడికి వెళ్ళేది ఎందుకంటే చాలా చూసుకుంటున్నాయి కాబట్టి ఇది ఒక వ్యూ పాయింట్ చూద్దామని వచ్చినాం. వైజాగ్లో రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడన్నా అంతే, ఇక్కడ కాదు. లోకల్ తిరగడానికి బస్ పాసులు కూడా, బస్ ఛార్జీలు కూడా పెంచారు. ఒకప్పుడు 20 ఉండే, ఇప్పుడు 30. లాస్ట్ అంటే ఇప్పుడు ఉంటుంది కదా లోకల్ తిరగడానికి ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్కి వెళ్ళడానికి 45 రూపీస్ నుంచి 50 మెంబర్స్ ఛార్జ్ చేస్తారు. ఒకప్పుడు ఆర్కే బీచ్ నుంచి వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే జస్ట్ 15 రూపాయలు ఉండే. 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ వస్తాయి అంతే. ఇప్పుడు 35 ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ అయితే 30 రూపీస్. ఇంకా సూపర్ ఫాస్ట్ లేదా ఏమి ఉన్నాయో తెలియదు. మెట్రోకి అయితే 40 తీసుకున్నాడు. ఏ బస్ అని ఇచ్చండి, ప్రతి బస్ ఆర్కే మనం వరంగల్ సముద్రంకి ఎదురుగా బస్, లోకల్ బస్ పాస్ ఇది. ఆర్కే బీచ్, వైజాగ్ రైల్వే స్టేషన్ చాలా బస్సులు ఉంటాయి. ప్రశాంతంగా కూర్చుంటాయి, సముద్రాన్ని చూసుకుంటూ ఇంకేదో ఒకటి ఒక మంచి ఫ్యామిలీ ఫీలింగ్తో కూర్చుంటాయో వచ్చే కిస్కే వేరొక నిజం. ఈ బీచ్లు ఏమా చెప్తాయేమో కానీ ప్రతి ప్రశాంతంగా ఉంటాయి. కొత్త ఆలోచనలు కూడా రానియవు, పాత ఆలోచనలు పోనీయవు. కానీ చాలా బాగుంటాయి. మంచి ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి ఇట్లాంటివి ఉండాల్సింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చిన అప్పుడు చూసారా అది లేదు. జస్ట్ ఆర్కే తీసుకుంటా, ఆర్కే జస్ట్ అలా ఉండేది. కానీ అప్పుడు అంతా పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోయినా, ఎందుకంటే చాలా తిరిగే ప్లేస్లు ఉన్నాయని చెప్పేసి అక్కడక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. బడ్జెట్ కూడా లేదనుకుంటా ఆ టైంకి. కానీ ఇప్పుడైతే నిజంగా వస్తుంది. చాలా మార్నింగ్ 12 గంటలకు వస్తుంది, ఆఫ్టర్నూన్ 12 గంటలకు వచ్చి ఇప్పుడు 7 అయితే అంది. ఇంకా చీకటి వల్ల బీచ్ కాదు. ఇంకొక 1 అవర్ దాకా పంపించవచ్చు, పంపించకపోవచ్చు. అందరు ఉంటున్నారు కదా, నేను ఉంటున్నా. ప్రశాంతంగా కళ్ళకి గాలి నుంచి చాలా బాగుంది. ఇంతకుముందు చెప్పినా కదా, సాయంత్రం 6 ఊరితోనూ ఎదిగే ఫస్ట్ లైట్ హౌస్ ఫస్ట్ కనబడతా లాస్ట్ పాయింట్ ఇది. అదే వైజాగ్ ఫోర్ట్. నైట్ పూట మాత్రం చాలా డేంజర్ ఉంది, సముద్రం అలలు కానీ అది కానీ. బట్ నేను మార్నింగ్ చూస్తున్నా వైజాగ్లో అసలు వర్షమే లేదు. ఇప్పుడైనా వర్షం అవుతుందని చెప్తాను, కొంచెం చల్లగా ఉంటుందని చెప్తాను, వర్షమే లేదు. కానీ తెలంగాణలో విపరీతమైన వర్షాలు ఉన్నాయి. అండ్ బస్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను కదా, లాస్ట్ 9:30 లాస్ట్ బస్ అలా. నాకు పర్లేదు, బాగానే ఉంది. లోకల్ బస్ తీసుకున్నాం రైల్వే స్టేషన్కి. అంటే 28వ నెంబర్ బస్ ఎక్కాలి. 28వ నెంబర్ బస్ ఎక్కితే రైల్వే స్టేషన్ కూడా తీసేది.